నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉదయ సుమాంజలి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజీవ్ గాంధీ గారు ఎవరు అంటే, నెహ్రూ గారి మనవడు, ఒక ప్రధానమంత్రి గారి ఇందిరాగాంధీ కుమారుడు. ఇంకొకటి ఏంటంటే, బై ఎలక్షన్లో 409 సీట్లు సాధించి రికార్డు సాధించిన ఏకైక ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అని ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఇది. ఎందుకంటే కొన్ని విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొందరికి నచ్చక కాల్చి చంపేయడం జరిగింది, బాంబు బ్లాస్టర్ చేయడం జరిగింది. కాబట్టి ఎందుకంటే దేశాని కొరకు ప్రాణం అర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. ఒక పైలట్గా ఉండి, ఒక మామూలు వ్యక్తిగా ఉండి ప్రధానమంత్రిగా కావడము, ఎందుకంటే వారి సంస్కారానికి మనం నమస్కారం పెట్టాలి. వాళ్ళ ప్రగతిని మనము ఎప్పుడు కూడా ఒక ఉందాతనంగా ఉన్న వ్యక్తులకు మనము యాది చేసుకోవడం అనేది చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ. వీరు దేశం కొరకు వారి ప్రాణాలను త్యాగం చేసిండ్రు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ వారి ప్రగతి చాలా అమూల్యమైనది. ప్రతి ఒక్కరు గమనించి వారి జయంతి శుభాకాంక్షలు చేస్తున్నాను. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి విషయం అంటే, మనం ఏదన్నా సాధించాలి కానీ, ఏదన్నా నిలకడగా ఉండాలన్నా కానీ నిర్భయంగా నిజాలను మాట్లాడగలిగినప్పుడే ఏ భయము ఏ ఆందోళన ఉండదు. ఒక సూచన చెప్తాం మీ అందరికీ. ఎందుకంటే మనం ఒక బస్సు ఎక్కుతాము, ఒక టికెట్ తీసుకొని ప్రశాంతంగా కూర్చుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. టికెట్ లేదనుకో, పొద్దున్న లేస్తే టెన్షనే, ఎవరు వచ్చి చెక్ చేస్తారో ఏం జరుగుతుందని. జీవితం వల్ల ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది, గొలుసు పోయిందో పైసలు పోయినావో, అది తీసుకున్నవానికి టెన్షన్ ఉంటుంది కానీ తీసుకోలేనికి ఎలాంటి టెన్షన్ ఉండేది అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిందే. ఎందుకంటే నీవు తప్పు చేస్తేనే నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. తప్పు చేయకపోతే ఎలాంటి భయం లేదు, ఎలాంటి ఆలోచన లేదనేది ప్రతి ఒక్కరు ఇది మాత్రం గమనిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రగతిని మనము మంచిగా కోరుకున్నది. ఈ ప్రగతిని విధ్వంసం చేయడానికి ఎవరు హాని చేయకుండా ఉంటే అంతా ప్రశాంతంగానే ఉంటుంది, జీవితం కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఎందుకంటే నీ ఆలోచనలు మంచివైనప్పుడు, నీ సూచనలు మంచివైనప్పుడు ప్రజలు దాన్ని స్వీకరిస్తారు, అభిమానిస్తారు అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. చెడు ఆలోచనలు పక్కకు పెట్టండి, మంచి ఆలోచన చేయండి. నీవు బిజినెస్ చేసుకోవాలంటే బిజినెస్ చేసుకోండి. లేదు రాజకీయంలో 10 మందికి సహాయం చేయాలనుకుంటే అదే పని చేయండి. లేదు ఏదన్నా ఒక వృత్తిని ఎన్నుకొని దానిలో మనము నిమగ్నమైపోతే తప్ప జీవితం ప్రశాంతంగా ఉండదు. ప్రతిదానికి మనము టెన్షన్ తీసుకోవాల్సింది ఎందుకు అంటే, లేనిది కోరుకోవడం, మనకు ఉన్నంతలో తృప్తి పడడం అనేది చాలామందికి ఇది గమనించుకోవాలి. ఈర్ష్యాభావాలను పక్కకు పెట్టాలి. ఈ సమాజ సేవకు అందరూ భాగస్వాములై ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఈరోజు ఏంటంటే, ఈ రాజకీయాల కొరకు కులాలను మతాలను అన్నీ అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటోళ్ళు నాయకులు చాలామంది అయినరు. ఎందుకంటే కొంతమంది మా రాజ్యం కావాలి, మేము వెళ్తాము, ఇక మీ రాజ్యమా ఎన్ని రోజులు అనేది కాదు. ప్రగతి సాధన కొరకు ప్రతి ఒక్కరూ తప్పు చేస్తే వాడు ఎవడే కానీ ప్రశ్నించడానికి, అభివృద్ధి చేయడానికి సహకరించండి. కులాలకు మతాలకు ఇది రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వ్యక్తులను ప్రతి ఒక్కరు గమనించి వారిని దూరం పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకంటే ఒకడు వాని స్వార్థం కొరకు ఏదో మాట్లాడి రెచ్చగొట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సమస్యలకు గురి కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే ఒకటి ముస్లిం కులం అంటారు, ఒకరు ఈ కులం అంటారు, ఒకరు ఆ కులం అంటారు. కులాలు కాదు, ప్రగతి సాధన కొరకు అందరూ సహకరిస్తే ఏది లేదు. ఒక నాయకుడు ఏదన్నా పని చేస్తున్నాడు, తప్పు చేస్తే ప్రశ్నించండి, సూచన ఇవ్వాలంటే సూచనలు ఇవ్వండి. కానీ వాడెంత వీడెంత, నాదేం నడవాలి, నేనే నా పేరే రావాలనేది మర్చిపోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైనా ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తున్నారు అనుకో, దానికి సహకరించండి. చెడుగా ఉంటే అది ఇందులో చెడు ఉందని చెప్పండి అనేది నా యొక్క ఆలోచన ముఖ్యంగా. ఎందుకంటే ప్రశ్నిస్తే తప్ప పని కాదు అనేది ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది ఎంతవరకు మంచి విషయము
అది సంస్కారం అయిందా? ప్రతి ఒక్కరూ దాన్ని ఆలోచించండి. 10 మందికి ఉపయోగపడి చేస్తే 10 మంది సహకరిస్తారు. కొంతమంది సరే నూటికో 10 మంది 5 మంది దాన్ని విమర్శించినా కానీ 90 మంది గురించే మనం ఆలోచించాల్సింది. 90 మంది గురించే నిర్ణయం తీసుకోవాలి. ఎవడో ఒకడు నలుగురు దాన్ని విమర్శగా చేస్తే దాన్ని భయపడి ఇంకిపోకండి ఎవరైనా కానీ. ఎందుకంటే మనకు ఒక రాజ్యాంగంలో ఏం రాసింది తెలుసా? 10 మంది దుర్మార్గులను శిక్షించకున్న దాన్ని ఒక్క మంచోని శిక్షించకూడదు అనేది చట్టం చెప్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళను కొంచెం కలుపుకొని పోవడానికి ప్రయత్నించండి. ఏదంటే వారి కొన్ని విషయాలు వారికి నచ్చకపోవచ్చు, వారికి మనం క్లుప్తంగా వివరంగా చెప్పి వారి సమస్య ఏంది, వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, వారి గుణగణాలు ఏంది, వారి లోతుగా ఆలోచించి వారి మార్పు కొరకు ప్రయత్నం చేయడం మన లక్ష్యం. మారకపోతే వాని దురదృష్టం, అంతకుమించి చేసేది ఏం లేదు. కాబట్టి నేను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ భారతదేశానికి కానీ మనము ఒక హుందాతనంగా ఉండాలన్నా, ఈ ప్రగతిని మంచిగా ప్రశాంతంగా ఉండాలన్నా కలిసిమెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆస్తులు ముఖ్యం కాదు, ఆలోచనలు ముఖ్యం ఉండాలి అనేది గమనించండి. ఆస్తుల కంటే మీ మంచి ఆలోచనలు ఈ దేశానికి ఉపయోగపడేటట్టు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి. మంచి అన్నది పెంచబోయి దేశంను ప్రేమించబోయి ఇక ఏదంటే ఇందులో చాలా సూత్రాలు ఉన్నాయి, అవన్నీ చెప్తే వీడియో లాంగ్ అవుతుంది. ఇక నేను ఈ రాజీవ్ గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.